యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆదివారం రోజున మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వారి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు సుమారు 150 మంది బీఆర్ఎస్ పార్టీ శాల్వా కప్పుకొని పార్టీలో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల భాగంగా ఆదివారం రోజున మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వారి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు సుమారుగా 150 మంది బీఆర్ఎస్ పార్టీ శాల్వా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తాను అన్న 6 గ్యారెంటీ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని తెలిపారు. కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం. ఇంకా కొందరు కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నారు, లేట్ అవుతుంది. వారందరూ కూడా మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు స్వాగతిస్తున్నాం. చాలా సంతోషం. మరి ఈ కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేస్తుంది. ఎన్నికల్లో శుద్ధ వాగ్దానాలు చేసి 6 గ్యారంటీలని 420 హామీలని చెప్పి ఓట్లు వేయించుకునే ప్రభుత్వం అన్నీ కూడా మర్చిపోయి అన్నీ తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్నటువంటి సందర్భం. మరి నిజంగా కూడా ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలు కూడా చాలా గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నారు, కోపంగా ఉన్నారు. రేపు రిజల్ట్స్తో ఖచ్చితంగా అవపడతాయి. మరి ఏది కూడా 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అన్నారు, కానీ ఒక్క గ్యారంటీ కూడా ఏది కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా రేపు మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశిస్తున్నాం. మరి ఇంకొకటి కూడా ఇవాళ బాగా ఆలోచన చేయాలా. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వీర్ల ఐలయ్య గారు అన్ని వర్గాలను మోసం చేస్తుండ్రు. దాదాపు 2500 మంది ఉన్న మాదిగ వర్గాలను వాళ్ళకు ఒక్క కౌన్సిలర్ సీటు కూడా ఇవ్వలే. వాళ్లకు సంక్రమించినటువంటి రిజర్వేషన్ 2 సీట్లలో కూడా మేము సమన్యాయం చేసినాం. బుడిగ జంగాలు ఉన్న ప్రదేశంలో బుడిగ జంగాలకు 1 సీటు ఇచ్చినాం. అదేవిధంగా మాదిగలు ఉన్న చోట మరి ఇంకొకరికి మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చినాం. కానీ దాంతోపాటు జనరల్ సీట్లో కూడా ఎంత ధైర్యం ఉండాలో మా బీఆర్ఎస్ పార్టీకి మీరు ఆలోచన చేయండి. జనరల్ సీట్లో కూడా మరి ఇది 1వ వార్డులో పాకాల మౌనిక గారికి ఒక మాదిగ అభ్యర్థికి పోటీ చేయిస్తున్నాం. అంటే టీఆర్ఎస్ పార్టీ మాదిగలకు 2 సీట్లు ఇచ్చింది, బుడిగ జంగాలకు 1 సీట్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ నీతులు చెప్తుంటుంది కానీ మరి చేయదు. వీర్లైలే గారిని అడుగుతున్నాం, మరి 2500 ఓటర్లు ఉన్న ఆలేరు మున్సిపల్లో ఎందుకు మాదిగ సామాజిక వర్గానికి నువ్వు ఇయ్యలేకపోయినావో ప్రజలకు క్షమాపణ చెప్పి ఓట్లాడు. నేను పిలిపిస్తున్నా. మరి ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మాకు వారంటే గౌరవం మోత్పల్లి నరసింహులు గారంటే, వారు కూడా మొన్న ప్రచారంకు పిలుచుకొచ్చారు. నేను వారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. అయ్యా, మీరు మాదిగ దళిత వర్గాల కోసం మీరు ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు. మీరు ఆ వర్గాల్లో మీకు ఒక గొప్ప పేరుంది. కానీ మరి ఆలేరులో మాదిగలకు సీటు ఇవ్వకపోవడం మాకు బాధాకరంగా ఉంది. మీరు కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీకి చెప్పాలని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఆలేరులో ఉన్న మాదిగలంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి షాక్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ
మున్నూరు సామాజిక వర్గం దాదాపు 3,000 నుంచి 4,000 ఓట్లు ఉంటాయి. వాళ్ళకు కూడా ఒక్క సీట్ ఇవ్వలేకపోయింది. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలకు అవకాశం కల్పించాం. మున్నూరు కాపు సోదరులకు మరి పంతం కృష్ణ, పోరెడ్డి జయ గారికి ఇద్దరు అభ్యర్థులుగా కౌన్సిలర్గా మేము నిలబెట్టాం. కానీ ఒక్కరంటే ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా బాగా ఆలోచన చేయండి. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచుతారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు.